వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. వేమిరెడ్డి విషయంలో జగన్ అలా, లోకేష్ ఇలా, ఇద్దరికి తేడా ఇదే అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆన్సర్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఎన్నోసార్లు చెప్తా ఉంటాను నేను, ఒక సమర్థవంతుడైన నేత ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఏం జరుగుతుంది, ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తే ఏం జరుగుతుంది, ఒక ప్రభుత్వాధినేతగా ఉంటే ఏం జరుగుతుంది అనేది ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం మనం. గత 2 ఏళ్లుగా చూస్తానే ఉన్నాం. అదే విధంగా చూస్తే ఒక విధ్వంసకర ఆలోచనలో ఉన్న నేత ఒక పార్టీకి అధినేత అయితే ఎలా ఉంటుంది, ఒక విధ్వంసకర ఆలోచనలు ఉన్న నేత ఒక ప్రభుత్వాధినేత అయితే ఎలాగుంటుంది అనేది మనం ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ 5 ఏళ్ల పాటు చూసాం. ఇక్కడ చూసినట్లయితే టీడీపీ గతంలో ఎప్పుడు లేని విధంగా పొలిటిక్ బ్యూరోలకు కూడా సామాన్యులను తీసుకోవడం కానీ, అదేవిధంగా చూస్తే మహిళలకు ఎక్కువ పెద్దపీట వేయడం కానీ, వయసు ఉన్నోళ్ళని తీసుకునే ప్రయత్నం చేయడం కానీ, అంత సామాజిక వర్గాల సమీకరణాలు కూర్పు అంత పర్ఫెక్ట్ గా చేయడం కానీ చాలా బాగుంది కమిటీ అనేది. అటు ఎస్పెషల్లీ పొలిటిక్ బ్యూరో, టీడీపీ పొలిటిక్ బ్యూరోలో అంటేనే ఎంతో మంది అతిరథ మహారథులు ఆ పొలిటిక్ బ్యూరోలో పనిచేయడం జరిగింది గతంలో. కేరళ నాయుడు దగ్గర నుంచి ఎంతో మంది. అలాంటి పొలిట్ బ్యూరోలో ప్రశాంత్ రెడ్డికి స్థానం కల్పించడం జరిగింది. సో ఈ క్రమంలోనే అంటే ఒక ఊరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆల్రెడీ టీటీడీ బోర్డు మెంబర్ గా కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా అటు వేమిరెడ్డి అండ్ ప్రశాంత్ రెడ్డి దంపతులు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి కొన్ని కామెంట్స్ చేశారు. వేమిరెడ్డి ప్రెస్ మీట్ మీరు ఫాలో అయినట్లయితే చాలా కీలక కామెంట్స్ చేశారు ఆయన. సో అలాంటి వేమిరెడ్డి అలాంటి కామెంట్స్ చేయడం కారణం ఏంటి అంటే, ఆయన గత 5 ఏళ్లు చూసిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, ఇప్పుడు చూస్తున్న ఒక పాజిటివ్ వైబ్ అన్నమాట. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకి ఏజ్ ఎంత, వేమిరెడ్డికి కానీ అదేవిధంగా ప్రశాంత్ రెడ్డికి కానీ పార్టీలో టీడీపీతో వాళ్ళ అసోసియేషన్ ఎంత, ఆల్మోస్ట్ ఒక 2.5 years. అంటే ఎన్నికలకు ముందే వచ్చారు వాళ్ళ పార్టీలోకి. కానీ అలాంటి వాళ్ళకి 2.5 years లోనే ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని తీసుకొని పార్టీలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, అదేవిధంగా మనం చూస్తామని మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ గా పెడతాం, పాలిట్ బ్యూరోలో ఒక స్థానం కల్పించడం. ఏ పార్టీ అయినా చేయగలదా ఇది? ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకు ఎమోషనల్ అయ్యారు అంటే, గతంలో వాళ్ళు ఫేస్ చేసిన బెటర్ ఎక్స్పీరియన్స్ అలాంటిది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇతను చేసినంత వైఎస్ఆర్సీపీకి ఎవరూ చేసి ఉండరు. ఆ రోజు మనం చూస్తే 2019 ఎన్నికలకు ముందు ఆ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోతే ఇంకెప్పటికీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదు. సో అలాంటి సందర్భంలో పూర్తిగా పార్టీని పటిష్టం చేసే బాధ్యతలన్నీ విజయసాయి రెడ్డికి అప్పగించారు. అందుకే తన క్లోజ్ ఫ్రెండ్, తన జిల్లా వాసి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అప్పటికే ఒక సక్సెస్ఫుల్ పారిశ్రామికవేత్తగా, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా, అదేవిధంగా ఒక మంచి సంఘ సేవకుడుగా వేమిరెడ్డికి పేరుంది. వాళ్ళ వైఫ్ అయిన ప్రశాంతికి కూడా పేరుంది. విపిఆర్ ఫౌండేషన్ పేరుతో వాళ్ళు పూర్తి స్థాయిలో సోషల్ సర్వీస్ లో నిమగ్నమై ఉన్నారు ఎప్పటి నుంచో. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వేమిరెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కన్విన్స్ చేసి విజయసాయి రెడ్డి ఆ పార్టీలోకి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ కోసం ఎంతో రాక్ సాలిడ్ గా పనిచేశారు. ఆర్థికంగా అన్ని విధాలా కూడా ఆ పార్టీకి నెల్లూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ అవసరం ఉందన్నా పరిగెత్తారు వేమిరెడ్డి. అంత కన్సర్న్ చూపించేవాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి మీద. దెన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది. రాజ్యసభను కూడా అంతే స్థాయిలో ఆయన ఫోకస్ పెడుతూ తన సోషల్ యాక్టివిటీస్ ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఎన్నికలకి ఏడాది ముందు నుంచి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో డిఫర్ అవుతా వచ్చారో అప్పటి నుంచి వేమిరెడ్డితో కూడా డిఫర్ అవుతా వచ్చారు. పెద్ద కారణాలు కూడా ఏం లేవు. నిజానికి వేమిరెడ్డి అడిగితే ఆయనకి రాజ్యసభ ఏంటి, వాళ్ళ వైఫ్ ప్రశాంతి కోసం ఆయన నెల్లూరు సిటీ టికెట్ అడగడం జరిగింది. నెల్లూరు సిటీ టికెట్ అడిగినా జగన్మోహన్ రెడ్డి నేను ఇవ్వనని చెప్పలేదు, ఇస్తాను అని చెప్పడు. వాళ్ళిద్దరిని కూడా చాలా రోజుల పాటు అలాగే హోల్డ్ లో పెట్టి ఇరుకుని పడేసే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలోనే వేమిరెడ్డితో అసలు దూరం మెయింటైన్ చేశారు, ఆయన గ్యాప్ మెయింటైన్ చేశారు. తనకు ఆ సఫికేషన్ గా ఫీల్ అయ్యి ఆయన టీడీపీకి వెళ్లాలని నిర్ణయించుకుంటే విజయసాయి రెడ్డి వేమిరెడ్డిని తీసుకెళ్లి పాపం జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత కన్విన్స్ చేసినా వేమిరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి మనసు మార్చుకోలేదు. ఈ క్రమంలోనే వేమిరెడ్డి తన భార్యతో సహా వెళ్లి టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ పోనీ సిటీ టికెట్ ఏమన్నా అనిల్కి ఇచ్చారా అంటే అనిల్ కూడా ఇవ్వలేదు. ఆ అనిల్ని తీసుకెళ్లి ఎక్కడో శ్రీకృష్ణ దేవరాయల మీద నర్సరావుపేట ఎంపీగా నుంచో పెట్టే ప్రయత్నం చేసి పాపం ఆయన రాజకీయ జీవితాన్ని కూడా డిఫెన్స్ లో పడేశారు. అదే వేమిరెడ్డిని వాళ్ళ వైఫ్ ని ఈ పార్టీలో ఉంచుకుంటే ఈరోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆ పార్టీ కోసం వాళ్ళు అండగా నిలబడేవాళ్ళు, వాయిస్ పరంగానే కాదు ఆర్థికంగానే కాదు అన్ని విధాలుగా. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వెళ్తున్నా అనేది అన్నట్టు వదిలేశారనమాట. అది ఈ రోజు విపిఆర్ బయటపడ్డారు. ఏమన్నారైనా ఎంత సర్వీస్ చేసినా ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి మాకు అనేక అవమానాలు ఎదురయ్యాయి. సో అలాంటి అవమానాల్లోంచి మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతోంది టీడీపీలోకి, 2.5 ఏళ్ల కూడా కాలేదు. ఇంత తక్కువ సమయంలోనే మమ్మల్ని పార్టీ గుర్తించి, ఎందుకంటే ఈ మెయిన్ హోయిల్లోనే వేమిరెడ్డిని అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అవమానించే ప్రయత్నం చేశారు. ఎక్కడో సుబ్బారెడ్డి తన బాబాయ్ సుబ్బారెడ్డి పిఏఎన్ అప్పన్ని తీసుకెళ్లి వేమిరెడ్డి అకౌంట్ లో వేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆయన మైనింగ్ కి సంబంధించి ఆయన మీద విమర్శలు చేస్తే అసలు ఆ మైనింగ్ నే వదిలేస్తున్నాను నేను అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆ పార్టీకి వైఎస్ఆర్సీపీకి చెందిన కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి
తనను ప్రశాంత్ రెడ్డి ఓడించిందనే దుగ్ధతోనే ఆయన ఆమెని నానా నీచమైన భాష మాట్లాడడం జరిగింది. అప్పుడు మొత్తం లోకేష్ తో సహా, భువనేశ్వర్ తో సహా, పురంధేశ్వర్ తో సహా, పవన్ కళ్యాణ్ తో సహా ఆవిడకి అండగా ఉండే ప్రయత్నం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వేమిరెడ్డి భార్యకి. సో ఇంత జరిగింది. తాను పార్టీ నుంచి వదిలి బయటికి వచ్చినా కూడా తన వెంట పడతానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వీపీఆర్ వెంట. కానీ అదే లోకేష్ ఈ రోజు ఆమెకి ఎమ్మెల్యేగా టికెట్ ఇప్పించారు, కొవ్వూరు నుంచి గెలిచారు, ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ గా ఇచ్చారు. అదేమో వేమిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే నెల్లూరు ఎంపీ టికెట్ ఆయన ఎంపీగా గెలవడం జరిగింది. మళ్ళా పార్టీకి సంబంధించి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న పాలిట్ బ్యూరోలో ఆమెకి స్థానం కల్పించడం జరిగింది. ఇది గ్రాటిట్యూడే నిజంగా వాళ్ళకి ఆ పార్టీ వైపు నుంచి. అందుకే తనకన్నా చిన్నవాడైనా సరే లోకేష్ నేను జీవితాంతం కృతజ్ఞతగా ఉంటాను, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఎదురు చెప్తున్నారు అంటేనే లోకేష్ మీద వాళ్ళకున్న కన్సర్న్ ఏంటి, ఏ స్థాయిలో అతను వాళ్ళు గౌరవిస్తా ఉన్నారు అనేది మనకు అర్థమవుతోంది. అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పటికీ వేమిరెడ్డిని వెంటాడుతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎలాగైనా సరే ఆయన భయపెట్టో బదులాడో తన పార్టీలోకి తెచ్చుకోవాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఎవరు లేరు కాబట్టి విజయసాయి దగ్గర నుంచి మేకపాటి దగ్గర నుంచి వేమిరెడ్డి దాకా ఎవరూ లేరు జగన్మోహన్ రెడ్డికి. సో అలాంటి ఇప్పటికీ మొన్నటి దాకా ప్రశాంత్ రెడ్డిని కామెంట్స్ చేపించడం కానీ, సో ఇన్ని చేస్తా ఉంటే ఒకవైపు లోకేష్ వాళ్ళిద్దరిని అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే వాళ్ళు పార్టీ అంటే ఇలా కూడా ఉంటుందని ఎమోషనల్ అవుతా ఉన్నారు. అందుకే ఆ స్థాయి ఇలాంటి లీడర్స్ ను వదులుకున్న ఘనత మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. అందుకే ఒక సమర్థవంతమైన నేత ఒక పార్టీని లీడ్ చేస్తే ఇలాగ ఉంటుంది, ఒక అసమర్థుడైన నేత పార్టీని లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనడానికి వేమిరెడ్డి దంపతులే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.